హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఇది శంషాబాద్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ టెంపుల్ 100 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. సో 30th సెంచరీలో దీన్ని బిల్డ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ టెంపుల్ చాలా సెంటిమెంట్. సో చాలా మూవీస్ అనేవి ఇక్కడ షూట్ చేశారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ షూటింగ్స్ అవి చేయట్లేదు. బికాజ్ ఒక మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయ్యి గోపురం ఎఫెక్ట్ అయిందంట. సో అందువల్ల షూటింగ్స్ అవి ఇక్కడ ఆఫ్ చేసేసారు. ప్రజెంట్ మేము వెళ్ళేసరికి టెంపుల్ అంతా చాలా పీస్ఫుల్గా ఎవ్వరూ లేరు. మ్యాక్సిమం చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆ టెంపుల్ రినోవేషన్ చేస్తున్నారు. సో ఆ టెంపుల్కి చాలామంది రాలేదు. సో కోనేరు కూడా ఉంటుందని మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి కోనేరు కూడా రినోవేషన్ వల్ల మేము సరిగ్గా షూట్ చేయలేకపోయాము. కానీ వీలైనంత షూట్ చేసాము, మీరే చూడండి. నెక్స్ట్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 3 ఐడాల్స్ లైక్ రామ, సీత అండ్ లక్ష్మణ ఒక్కటే స్టోన్తో చేశారంటండి 3 ఐడాల్స్ని. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఈ టెంపుల్లో హనుమాన్ టెంపుల్ అనేది ఉండదు. బికాస్ రాముల వారు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ప్రతిష్ఠ చేశారంట. సో ఆ టైం తర్వాత హనుమాన్ టెంపుల్ అనేది గుడి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ మేమైతే టెంపుల్కి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరండి. చాలా మనశ్శాంతిగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా అక్కడ మేము ప్రేయర్ చేసుకున్నాం. చాలాసేపు దేవుణ్ణి అలానే చూస్తూ ఉన్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. కోనేరు అనేది 500 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. 13th సెంచరీలో కింగ్స్ అనేవాళ్ళు ఇక్కడ బాతింగ్ చేసేవాళ్ళంట. నెక్స్ట్ శ్రీరాముల వారి రథం క్లీన్ చేయడానికి కూడా ఈ కోనేరే యూజ్ చేసేవాళ్ళంట అప్పట్లో. నెక్స్ట్ ఈ ప్లేస్లో 450 ఫిలిమ్స్ అనేవి షూటింగ్ జరిగాయంట. నెక్స్ట్ ఏంటంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్ట్ అనేది చాలా బాగుంటుందండి. వన్ సైడ్ ఏమో ముస్లిమ్స్ లాగా, నెక్స్ట్ సైడ్ ఏమో హిందూస్కి సంబంధించినట్టు ఆర్కిటెక్ట్ అనేది చేశారు ఇక్కడ. అదండి ఈ టెంపుల్ స్టోరీ. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఎక్కడ ఏ ప్లేస్ నచ్చిందని ఇక్కడ ఇంకా మీకు మంచి బెటర్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.